వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా జ్ఞానగులికలు వదులుతూ ఉన్నాడు. సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో 45 ఏళ్ల వృద్ధుడు ప్రమాదంలో చనిపోతే 18 సంవత్సరాల బాలుడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా, అయినా కొడుకు చేసినటువంటి తప్పుకు తండ్రిని అరెస్ట్ చేస్తారా అంటూ అలా మాట్లాడారు. నిన్న విరూపాక్షిని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంగా ఆయన కారుమూరి సునీల్ గారి కేసును ఉద్దేశించి 2 కోట్ల రూపాయలు మిగిలేలాగా కారుమూరి సునీల్ ఈ లిక్కర్ రవాణా చేశారు, దానికే ఆయన్ని అరెస్ట్ చేస్తారా అన్నట్లుగా మాట్లాడడం జరిగింది. ఒక బీసీ నేత ఎదుగుతూ ఉంటే ఓర్చలేకే చంద్రబాబు గారు కారుమూరి సునీల్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అటు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడేమో ఆయన ఒక జ్ఞానగులికని వదిలారు, ఇటు విరూపాక్షిని పరామర్శించడానికి వచ్చినప్పుడు కారుమూరి సునీల్ గురించి మాట్లాడుతూ మరో జ్ఞానగులికని అయితే ఆయన వదిలేరనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టినా కొన్ని జ్ఞానగులికలు వదులుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే గోడకి ఒక బోర్డు పెట్టాలి, ఈరోజు జగన్ తాజా గుళిక. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏది ఏమన్నాడు, అతను కారుమూరి సునీల్ని ఉద్దేశించి మద్యం రవాణాలో 2 కోట్లు మిగిలితే గొప్ప, దానికే మీరు అమాయకుడు బీసీల్లో ఎదుగుతున్నాడు, కారుమూరి సునీల్ని అరెస్ట్ చేస్తారా? అంటే అది 400 కోట్ల కాంట్రాక్ట్. అసలు ఏది కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు, లేకపోతే కారుమూరి కీర్తి మేడం, సునీల్ మిస్సెస్, వాళ్ళ అకౌంట్స్లో 15 కోట్లు పడ్డాయి. అకౌంట్స్ సీజ్ చేశారు. ఇప్పుడు సునీల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఫోన్లో ఒక హాఫ్ కట్ నోటు దొరికింది. ఆయన ఫోన్లో హాఫ్ కట్ నోటు, అది ఎందుకు? ఏదో హవాలా, మనీ లాండరింగ్. స్పష్టంగా అక్కడ ఎంక్వైరీలో తేలింది కదా, ఏది అక్కడ ఇచ్చిన వాళ్ళు చెప్పారు. అసలు ఇంకొకటి, కారుమూరి సునీల్ ఏం చేశాడు, సీట్లో కొంతమందికి లంచం ఇవ్వబోయాడు. 25 లక్షలు ఏమో ఈ కేసులో నుంచి మమ్మల్ని బయట వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పి 25 లక్షలు లంచం కూడా చూపాడు అని చెప్పి అతనిపై ఉన్న ఇది. ఎవరికైతే 25 లక్షలు ఇచ్చాడో వాడు ఆ డబ్బు తీసుకుని పరారయ్యాడు. ఓకే, ఇది వేరే కేసు. అమాయకుడా, బీసీల్లో ఎదుగుతున్నాడా? అంటే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు 25 లక్షలు ఇచ్చే, అంటే లంచం ఇవ్వాలని చూసినటువంటి కారుమూరి సునీల్ అమాయకుడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని ఎలా చూడాలంటారండి? అరే, హవాలా చేసినాడు అమాయకుడా? మనీ లాండరింగ్ చేసేవాళ్ళు అమాయకులా జగన్ దృష్టిలో? ఓకే, 2 కోట్లు అంటే ఏంటి? 2 కోట్లు అంటే నీ దృష్టిలో తక్కువ? అంటే మీకున్న 2 లక్షల కోట్లు. ఆ మధ్య కూడా ఎన్నికల ప్రచారంలో ఏమన్నాడు, బుట్టమ్మ పేదరాలు అనేది అన్నాడు. బుట్ట రేణుకును ఉద్దేశించి ఆమె బ్యాంకికంగా అంతంత మాత్రమే, ఆమె బ్యాంకులకు ఎగ్గొట్టిందే 100 కోట్లు ఉంటుంది. ఆమెకు హైదరాబాద్లో ఆస్తులే 1000 కోట్లు ఉంటాయి, ఆమె పేదరాలు అని చెప్పాడు. నిన్న ఆమె కూడా ఉంది పక్కన. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీడియా గురించి అడ్రస్ చేస్తుంటే ఆ జైలు దగ్గర వెనక కేఎన్ఆర్ ఉన్నాడు, ఆయన పిఏ. లిక్కర్ కేసులో అతన్ని కూడా విచారించారు. ఆయనకు ఒక 4 నగరాల్లో 2-3 రాష్ట్రాల్లో ప్రతి చోట 500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. కార్ల షోరూమ్ ఉందన్నారు, తిరుపతిలో పెట్రోల్ బంక్ ఉందన్నారు, విశాఖపట్నంలో 500 కోట్ల ఆస్తి అన్నారు. ఆ కేఎన్ఆర్ వెనకబెట్టుకుని ఈయన అమాయకుడు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తుంటే నువ్వే పెద్ద అమాయకుడు, జగన్ అమాయకుడు కదా, సునీల్ అమాయకుడు అంటే. ఇక్కడ ఇంకో కోణం ఏంటి, బీసీలను ఉద్దేశించి ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టిందని విరూపాక్షి జైలుకి పంపిస్తావా? అతను ఎవరో కార్యకర్త ఫోన్ చేశాడంట, కార్యకర్తని మరి కాపాడటానికి ఈయన వెళ్ళాడంట. ఇప్పుడు విరూపాక్షి ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారా? తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీదకి విరూపాక్షి తమ్ముడు
విరూపాక్షి కొడుకు వెళ్ళారా అనుచరులతో? ఏం జరిగింది? గొడవ ఎక్కడైంది? ఘర్షణ జరిగింది తెలుగుదేశం కార్యకర్త ఇంటి దగ్గర. ఎగ్జాక్ట్లీ. అక్కడికి ఎందుకు వచ్చాడు ఎమ్మెల్యే? ఆ ఇంటి మీద ఎందుకు పడ్డాడు ఎమ్మెల్యే? తమ్ముడు కొడుకు అనుచరులను వేసుకుని. ఇప్పుడు నాగరాజు, ఇప్పుడు నువ్వు బీసీ అంటున్నావు విరూపాక్షిని, మరి వాళ్ళు ఎస్సీలు, దళితులు. అంటే నువ్వు బీసీలపై కక్ష కట్టాడు చంద్రబాబు అంటే దళితులపై కక్ష కట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు విరూపాక్షి దాడి చేసింది ఎవరిపైన? దళిత కుటుంబం పైన. లేకపోతే ఈయనెవరు? సీదర్ అప్పలరాజు. అప్పలరాజు కొడుకు రోడ్డు ప్రమాదంలో మరి గుద్ది చంపింది ఎవరిని? బీసీని కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దానయ్య యాదవ్ అంటే ఇక్కడ మత్స్యకారుడు అంటాడు. అంటే నువ్వు మత్స్యకార ఓట్ల కోసం యాదవుల ఓట్లు కోల్పోతావా? అంటే ఇప్పుడు తొక్కి చంపినాడిని నువ్వు జైలుకి వెళ్ళి పరామర్శిస్తావు, కానీ చచ్చిపోయిన కుటుంబాన్ని పరామర్శించవా? 45 ఏళ్ళ వ్యక్తి చనిపోతే 18 ఏళ్ళ యువకుడిని అరెస్ట్ చేస్తారా అన్నట్టుగా మాట్లాడారు. దాని గురించి ఏమంటారు? వయసు అయిపోయిందంట. 45 ఏళ్ళంటే దానయ్యకి వయసు అయిపోయింది అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎన్నేళ్ళు? 54 ఏళ్ళు. వయసు ఇంకా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు దానయ్యతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ముసలాడు కాదా? 10 ఏళ్ళు పెద్ద. 45 ఏళ్ళకి వయసు అయిపోవటం ఏంటి? 18 ఏళ్ల కుర్రాడి భవిష్యత్తు నాశనం చేయటం. అసలు ఈ ఇష్యూలో, అప్పలరాజు ఇష్యూలో అందరూ ఏమంటున్నారంటే రోడ్డు ప్రమాదం హత్య అంటారా? రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రిస్తారా? చచ్చిపోయాడు అతను. ఇప్పుడు రోడ్డు ప్రమాదం అయినా కూడా అతను గనక అక్కడ ఉండి బాధితుడిని గనక హాస్పిటల్లో చేర్చి అతను గనక కొంచెం మరి ప్రాణాలు నిలబెట్టడానికి గనక చేసుంటే అప్పుడు కేసు తీవ్రత తగ్గేది. అవును. ఏం చేశారు? అతను అలా వదిలేసి పారిపోయారు. ఆ నేరాన్ని ఇంకొకళ్ళ మీద నెట్టారు. ఎవరో సిద్ధార్థ అనే కుర్రాడిని బలి చేయాలని చూశారు. అతనికి ఏదో డబ్బులు ఇచ్చారు, వీళ్ళకేదో డబ్బులు ఇచ్చిపోయారు. ఏదో 9.5 లక్షలు, 1.5 లక్షలు ఇచ్చాడని, మిగతాది లోకాయుక్తలో రాజీ చేసుకున్నాక ఇస్తానని. ఈ కేసులు కదా ఉన్నది. ఆధారాలు రూపుమాపారు. గోల్డెన్ అవర్స్లో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. డాక్టర్ అయి ఉండి కూడా అప్పలరాజు. మీరు ఇంకో మాట అన్నారు, జ్ఞాన గుళికలో ఏదన్నారు. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక జ్ఞాన గుళిక వదులుతున్నాడంటే, ఇప్పుడు జ్ఞాన గుళికలు అసలు మామూలుగానా? కరోనా అప్పుడు చూసారా మీరు? సార్ కరోనా అప్పుడు ఏమన్నాడు? బ్లీచింగ్ కొడితే పోద్ది అన్నాడా? కరోనా అంటే ఏముంది, అది కేవలం బ్లీచింగ్ కొట్టండి చాలు పోతుంది అన్నాడు. ఆయన ఇచ్చిన జ్ఞాన గుళికలు 1, 2, 3 ఎన్నని గుర్తుపెట్టుకుంటాం. అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు పో అన్నాడు. రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అనే పదం లేదంట. లేకపోతే ఇంకేమన్నాడు? అమరావతిని ఉద్దేశించి రివర్ బెడ్లో ఉందన్నాడు. అంటే అసలు రివర్ బెడ్ అంటే ఏంటి, రివర్ బేసిన్ అంటే ఏంటి తేడా తెలియదు అనమాట. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక మాటని దొరికిపోవటం జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటైపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.